ప్రైజ్ ద లార్డ్. దేవుని నామనికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అనేకులకు యొక్క వాక్యాలను ఫార్వర్డ్ చేయండి. వాక్యం చదువుకుందాం. రోమా పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. రోమా 10:11. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడునూ సిగ్గుపడడని చెప్పుచున్నది. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడునూ సిగ్గుపడడని చెప్పుచున్నది. దేవుని యొక్క వాక్యం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది ఏమని? ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవరు కూడా సిగ్గుపరచబడరు, అవమాన పాలు కారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ అవమానము, సిగ్గు అన్నది కలిగిన దాని ద్వారా దేవుడి నామానికి మహిమనే కలుగుతుంది. దేవుని బిడ్డలారా, మనుషులు సిగ్గుపరచాలనుకున్నప్పటికీ ఆ సిగ్గును దేవుడు మహిమకరంగా మారుస్తాడు నీ జీవితంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు కూడా సిగ్గుపరచబడరంటది. ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు, దేవుని మీద నమ్మకం ఉంచితే దేవుడు ఎప్పుడు కూడా మరి సిగ్గుపరిచేవాడు కాదు, సిగ్గుపరచనీయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని మీద నమ్మకం ఉంచు. దేవుడు నీ పక్షాన ఉండి నీ శత్రువుల ఎదుట నిన్ను నిలబెడతాడన్నటువంటి నమ్మకం ఉంచు. తప్పకుండా దేవుడు ఎవరైతే నిన్ను సిగ్గుపరచాలని చూస్తున్నారో దేవునికి అప్పగించు వారిని. దేవునికి అప్పగించి నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచి ప్రార్థన చేయి. తప్పకుండా నీ శత్రువుల ఎదుట నిన్ను తలగానే ఉంచుతాడు ఆయన. నిన్ను సిగ్గుపరిచే దేవుడు ఆయన కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు సిగ్గుపరచాలని చూసినప్పటికీ వాళ్ళే సిగ్గుపరచబడతారు, కానీ నీవు మాత్రము దేవుని సన్నిధిలో గట్టిగా ప్రభు మహిమకరంగా నిలబడగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచు. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా దేవుడు నా పక్షాన ఉండి నాకు కార్యం జరిగిస్తాడు. నన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు ఆయన, నన్ను సిగ్గుపరిచేవాడు కాదని నువ్వు నమ్మకంతో ప్రభువుల ముందుకు సాగు. తప్పకుండా ఈ యొక్క ఆశీర్వాదం నీ మీద వస్తుంది. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ మేలుకై దీవించునుగాక. ప్రభా, నీకు స్తోత్రములు నాయన. ఎవరైతే నా తండ్రి ప్రభా భయపడుతూ ఉన్నారో, అయ్యా నా తండ్రి బలహీనలుగా ఉంటున్నారో నాయన, నా తండ్రి శత్రువుల ఎదుట నా ప్రభా నువ్వు భోజనం సిద్ధపరిచే దేవుడు, శత్రువుల యొక్క తలను ఎత్తుకునేటట్టు చేసే దేవుడు ప్రభా. అవును తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు కూడా సిగ్గుపరచబడరు అంటున్నావు. కనుక నాయన బిడ్డలు నాయన ఎవరైతే నా తను సిగ్గుపరచబడుతున్నారో వారందరూ నీ యందు నమ్మకం ఉంచి నాయన నీ యొక్క వాగ్దానాలను నా తండ్రి అనుసరించి నడుచుకున్నటకు నువ్వు సహాయం చేయి దేవా. నీ యందు విశ్వాసం ఉంచుటకు నీ కృప దయచేయి. ఆ విధంగా ఉంటే నువ్వు సిగ్గుపరచనీయని అంటున్నావు కనుక నాయన నిన్ను నమ్ముకొని ప్రభా నాయన నా ప్రభా నీ సన్నిధిలో వారు ధైర్యం కలిగి ముందుకు సాగుటకు సహాయం చేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.